వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి 2వ తారీఖు శనివారము. ఈరోజు సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 6:02. అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతు మాఘమాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఈరోజు ఉన్నది. అయితే శనివారం సప్తమి తిథి ఉన్నటువంటి కలయిక ఇది అపూర్వమైనటువంటి కలయిక. ఈ రోజున చేసేటువంటి శనేశ్వరుడికి సంబంధించినటువంటి దానము, అభిషేకము, హోమము, అలాగే పితృతర్పణాలు, తిలహోమాదులు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కారణం ఏంటంటే సప్తమి తిథికి అధిదేవత సూర్యుడు, శనివారానికి అధిపతి శనేశ్వరుడు, తండ్రి కొడుకుల యొక్క సమన్వయం. ఇక్కడ తిథి వారం వచ్చింది, అందువల్ల పితృదోషాలతో బాధపడుతూ ఉండేటువంటి వారు తిలహోమాలు, తిలతర్పణాలు, ఏలినాటి శనితో బాధపడుతూ ఉండేటువంటి వారు తిలదానాలు, అలాగే తైలాభిషేకాలు, ఇటువంటి వాటిని జరిపించుకోవడానికి ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. ఈ రోజుని మరీ ముఖ్యంగా మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనము, కర్కాటకము, వృశ్చికం ఈ రాశుల వారు, అలాగే శని దశ అంతర్దశలు జరుగుతూ ఉండేటువంటి వారు వీరందరూ కూడా విశేషంగా ఉపయోగించుకుని తశాంతులు చేసుకుంటే వారికి శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోషాలవి కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. సప్తమి తిథి ఈరోజు పూర్తిగా తెల్లవారుజాము వరకు కూడా ఉన్నది, 3:34 వరకు. అలాగే విశాఖ నక్షత్రం ఉన్నది, ఈరోజు 10:32 వరకు విశాఖ నక్షత్రం ఉన్నది. ఇంకో విషయం ఏంటి అంటే 10:30 దాటిన తర్వాత అనురాధ నక్షత్రంలో చంద్ర సంచారం ఉంటుంది. అనురాధ నక్షత్రాధిపతి మరలా శనేశ్వరుడే, కాబట్టి ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే విశాఖ నక్షత్రం 10:30 వరకు ఉంది కాబట్టి ఇది శాంతి నక్షత్రం, ఇందులో పుట్టినటువంటి వారు శాంతి చేసుకోవాలి. అనురాధకు మాత్రం శాంతి ప్రకరణం అనేటువంటిది లేదు. అలాగే ఈరోజు ప్రత్యేకించి వ్యాఘాతము, విష్టి, భవ అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి. అమృతకాలం రాత్రి 12:34 లగాయితూ 2:12 వరకు ఉన్నది. ఉదయం దుర్ముహూర్తం ఉన్నది ప్రతిరోజు, అనగా ఈరోజు ప్రత్యేకించి శనివారం కాబట్టి ఉదయం దుర్ముహూర్తం 6:21 లగాయితూ 7:55 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. పగల వర్జ్యం ఉన్నది 2:39 లగాయితూ 4:19 వరకు. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో కుజుని యొక్క సంచారం 4వ పాదం లగాయితూ ప్రారంభమవుతూ ఉన్నది. అలాగే ఈ రోజుని త్రిశ్రోష్టక దినము అని కూడా అంటారు. అలాగే ఈ రోజున వివాహాది శుభ కార్యక్రమాలకి కూడా కొన్ని ముహూర్తాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి శనివారం నాడు ఆచరించేటువంటి వాటివి ఏవైనా సరే ఈరోజు ఆచరించవచ్చును. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు అనుకూలించేటువంటి మేషరాశి కానీ, కన్యారాశి కానీ, ధనురాశి వారికి కానీ ఈరోజు చాలా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే చంద్రబలం ఉన్నటువంటి వృషభ రాశి, మిథున రాశి, అదే మాదిరిగా కన్యారాశి, మకర రాశి, కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరైనా తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు. తూర్పు దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేయడం చెప్పదగినటువంటి సూచన. వారసులో ఉంటుంది కాబట్టి ఆ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. స్వస్తి.